బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సీరియస్నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం తాజాగా ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరన్ను తొలగించింది. ఈ మేరకు తన పదవికి రాజీనామా చేయాలంటూ మంత్రి ఉత్తమ్ మురళీధర్ను ఆదేశించారు. మరోవైపు రామగుండం ఈఎన్సీగా కొనసాగుతున్న నల్ల వెంకటేశ్వర్లను ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తూ ఆదేశాలిచ్చారు. మేడిగడ్డపై విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్లక్ష్యం వహించిన వారిపై కొరడా జులిపిస్తుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే 10 ఏళ్లకు పైగా ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న మురళీధర్ పై వేటు వేసింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధర్ మాస్టర్ మైండ్ గా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తుంది. అయితే ఇటీవల అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి ఆ నివేదిక ఆధారంగా మురళీధరన్ను తొలగించినట్లు తెలుస్తుంది. 1,000 కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకి కుంగిపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. విజిలెన్స్ నివేదికలో మురళీధర్ నల్ల వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణ అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరే కాదు, ప్రాజెక్టులో భాగమైన ఇతర అధికారులు, ఇంజనీర్లపై త్వరలో చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈఎన్సీ మురళీధర్ నియామకం పదవీకాలం పొడిగింపు సరైంది కాదని వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి 2013 జూన్ 30న రిటైర్డ్ అయ్యారు. అయితే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత 2014లో సీఎం అయిన కేసీఆర్ మురళీధరన్ను తెలంగాణకు తీసుకుని ఆయన పదవీ కాలాన్ని 2019 వరకు పొడిగిస్తూ వచ్చారు. 2019 జూన్ 29న తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనే ఈఎన్సీగా కొనసాగుతారని జీవో నెంబర్ 257ను జారీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో రిటైర్డ్ అయిన తర్వాత 10 ఏళ్ల 7 నెలల పాటు మురళీధర్ పదవిలో కొనసాగారు. ఈయన తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని సాగు, త్రాగునీటి ప్రాజెక్టులో కీలకంగా పనిచేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్గా ఉన్న నల్ల వెంకటేశ్వర్లు 2019 మార్చి 31న రిటైర్ అయ్యారు. కానీ ఆయన్ను కూడా ఈఎన్సీగా ప్రమోట్ చేసి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గత ఏడాది ఇచ్చిన ఎక్స్టెన్షన్ ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మార్చి చివరి వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే నల్ల వెంకటేశ్వర్లను సైతం టర్మినేట్ చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలో మరొకరిని నియమించడానికి ప్రతిపాదనలు పంపాలంటూ ఈఎన్సీ అడ్మిన్ శాఖ కార్యాలయం సూచించింది. ఇదిలా ఉంటే రాష్ట్ర ఇరిగేషన్ తాజా పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సుమారు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టమే తప్ప లాభం లేదంటూ ఇప్పుడు మేల్కోకపోతే సుమారు 90,000 కోట్ల అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అన్ని లెక్కలు బయటకు చెప్పి పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు ప్రణాళికలు వేస్తుంది. అందులో భాగంగానే ఇరిగేషన్ శాఖలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్, ఓవర్ టు యు. అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఇరిగేషన్ శాఖపై చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ పెట్టిందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ గత 9.5 సంవత్సరాల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిస్తుందని చెప్పి ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి వస్తా ఉంది. దానికి సంబంధించిన విషయంలో అనేక మార్లు అనేక మీడియా సమావేశాలు కానీ ఇతర కంప్లైంట్ రూపంలో కూడా అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మొత్తం మీద ఇరిగేషన్ శాఖలో ముఖ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ కన్నేసిందని చెప్పి అనుకోవాలి. అందులో భారీ అవినీతి జరిగింది. దాంతోపాటు ఎన్నికల సమయంలోనే అక్టోబర్లోనే మేడిగడ్డ కుంగుపాటు జరిగిందనేది ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి మేడిగడ్డ కుంగుపాటు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు అనంత కాలంలోనే ఏ విధంగా కుంగుపాటు జరుగుతుంది, మొత్తం నిర్మించిన దానికంటే ఎక్కువ కూడా రెట్టింపు వ్యయమైంది. దాంట్లో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి కేవలం కేసీఆర్ కుటుంబం సంబంధించిన కొంతమంది అధికారులు కోట్లు పంచుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన ఎంక్వైరీ కమిషన్ వేస్తాము, అవసరం కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పి ముందుకు పోయింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయ్యాక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబులు వీళ్ళందరూ కూడా మేడిగడ్డ ఈవెన్ హైదరాబాద్ నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో మీడియాని తీసుకెళ్లి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును, సుందిల్ల ఇలాంటి ప్రాజెక్టును మొత్తం ప్రత్యక్షంగా చూపించి అక్కడి నుంచే మొత్తం లైవ్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈఎన్సీ మురళీధర్తో పాటు రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు అందరితో అధికారితో కలిసి లైవ్ ఇచ్చారు. అయితే తాజాగా ఏదైతే విజిలెన్స్ ఏదైతే ఎంక్వైరీ చేస్తామని చెప్పిందో దానిపైన సీరియస్గా చర్యలు తీసుకుంది. తాజాగా నిన్న సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చాడు. ఒకటి, ఈఎన్సీ జనరల్ మురళీధర్ రావును తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు చాలా పెద్ద పరిణామం అని చెప్పి అనుకోవాలి. అయితే ఓవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఈ మధ్యన హైదరాబాద్లో ఈఎన్సీ కార్యాలయంతో పాటు సంబంధిత కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత భూపాలపల్లి తదితర ఈఎన్సీ కార్యాలయాల్లో మొత్తం కూడా విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. పలుమార్లు దాడులు చేసి అనేక నివేదికలు కూడా తీసుకున్నారు. మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు, అది సీక్రెట్గా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు కేఆర్ఎంబి ప్రాజెక్టుకు ఏదైతే పరివాహక ప్రాంత ప్రాజెక్టు ఉన్నాయో కృష్ణానది బోర్డుకు యాజమాన్యానికి అప్పచెప్తున్నారన్న వార్త ఈరోజు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధంతో పాటు ప్రతి సవాళ్ళకు కూడా దారితీసింది. కేఆర్ఎంబికి మీరే అప్పగించారని చెప్పి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణలు చేయడం, ఒకనొక స్థాయిలో పరుష పదజాలతో కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సెక్రటరీలో మీడియా సమావేశం పెట్టి మొన్న క్యాబినెట్ సమావేశం రోజు 4వ తేదీన ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం వల్లే ఆ నిర్ణయం జరిగిందని చెప్పారు. దానికి కేసీఆర్ పై వ్యక్తిగతంగా పరుష పదజాలతో కూడా పదాలు కూడా చేశారు. దమ్ముంటేరా ఇంట్లో పడుకోవటం కాదు, ఈ ఫామ్ హౌస్లో ఉండటం కాదు, అసెంబ్లీలో 48 గంటల బాదు ఎన్ని గంటలను చర్చిద్దామని చెప్పారు. దానికి ప్రతి సవాల్గా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, బాల్క సుమన్లు కూడా అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయడం, విమర్శలు చేయడం, నీ సవాలుకు సిద్ధంగా ఉన్నావా, మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకు రా దమ్ముంటని చెప్పి వాళ్ళు కూడా ఎంతసేపు చర్చిద్దామని చెప్పారు. ఈ మధ్యన ఈ విధంగా ఈఎన్సీ అధికారులు ప్రతిపక్షానికి కొంత సమాచారం ఇస్తున్నారు, లీక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వాళ్ళిద్దరిపైన ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిపైన ఈరోజు ఈఎన్సీ జనరల్ మురళీధర్ రావు పైన, తర్వాత ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్ల పైన ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూడుకుందని చెప్పి అనుకోవాలి. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము. గాంధీ